అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ అను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందామండి. సో ఇప్పుడు మనకి చాలామంది ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతున్నారు. అండ్ వెయిట్ పెరగటంతో పాటు వీళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. దాన్ని వీళ్ళేంటంటే గుర్తుపట్టలేక ఏదో అవుతుంది, నాకేదో అవుతుంది అని చెప్పి భయపడుతూ ఆందోళనలో ఉన్న డిప్రెషన్స్‌లోకి వెళ్ళడం ఇలా జరుగుతున్నారు. అసలు వెయిట్ ఎక్కువగా పెరిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనని ఈరోజు మీకు నేను డీటెయిల్డ్‌గా చెప్తాను. సో దాన్ని బట్టి మీరు వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం బరువు పెరిగాము అని అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి డయాబెటిస్ వస్తది. సో డయాబెటిస్ వచ్చిందనుకోండి, గ్యాంగ్రీన్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివరు, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఇంకా వగైరా వగైరా అన్ని డిసీజ్‌లు అటాక్ అవుతాయి వెయిట్ మనం ఎక్కువగా ఉంటే. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే న్యాచురల్‌గా వెయిట్ అనేది మనం తగ్గాలి. ఎటువంటి మెడిసిన్ లేకుండా మీ వర్క్‌ని బట్టి మీరు ఫుడ్ తీసుకోవాలి. చాలామందికున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే వెయిట్ తగ్గమంటే వాళ్ళు అసలు 24 అవర్స్ ఏమీ తినకుండా ఏదో ఒక లిక్విడ్ తాగుంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారండి గ్రామీణ ప్రాంతాలలో. సో వీళ్ళేంటంటే పొద్దుగూకులు బరువులు మొయ్యాలి. బాగా వీళ్ళకి చేతులు కాళ్ళు ఆడాలి. ఎక్కువ వెయిట్ మోస్తారు. సో ఇలాంటి వాళ్ళు డైట్ చేయాలి అనంటే వీళ్ళకి కష్టం ఉంటది. వీళ్ళకి మనం ఇంత ఫుడ్ ఇచ్చి ఇది తిని మీరు వెయిట్ తగ్గండి అంటే తగ్గలేరు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో అలాంటప్పుడు ఏంటి, వీళ్ళు పనికి తగ్గ ఫుడ్ తినాలి. కాకపోతే మనం డైలీ ఇంత అన్నం, ఇంత కూర తింటామండి. ఎవరైనా హార్డ్ వర్క్ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు అలానే ఉంటది ఫుడ్ హ్యాబిట్స్. సో ఇంత తింటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అనంటే ఒక్క ముద్ద తగ్గించుకోండి. రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చారనుకోండి, వెయిట్ అనేది తగ్గుతారు. ఈ కాళ్ళ నొప్పులు, ఈ డయాబెటిస్ అనేది కొంత కంట్రోల్‌కి వస్తది. సో అంతేకాని డైట్ ఏసీలో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఒకటే డైట్ అండ్ కష్టపడి హార్డ్ వర్క్ చేసే పీపుల్స్‌కి ఒకటే డైట్ ఇస్తే కళ్ళు తిరిగి చచ్చిపోతారు. సో అందుకని చెప్పి డైట్ అనేది మీ వర్క్‌ని బట్టి ఉంటది. పిచ్చి పిచ్చిగా మీరు 2 ఇడ్లీలు తిని, లేదంటే ఒక దోస తిని, మధ్యాహ్నం ఒక కప్పు రైస్ తిని హార్డ్ వర్క్ చేసేవాళ్ళు డైట్ చేయొద్దు. ఫార్మింగ్ చేసేవాళ్ళైనా బరువులు మోసేవాళ్ళైనా సంథింగ్ ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి పని మనుషులు ఎవరు ఉండరు. వాళ్ళే చక్కగా ఇంట్లో పని చేసుకుంటారు. ఏదో ఒకటి ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ బిజినెస్ చేసుకునే ఉమెన్స్ ఉంటారు. సో వీళ్ళైనా కూడా మీరైనా కూడా అమ్మా ఇంట్లో ఉన్నప్పటికీ మేము ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పి అనుకోవచ్చు. మీ శరీరానికి తగ్గ వర్క్ మీకు ఉంటది. సో అందుకని చెప్పి మీరేంటంటే మీ పనికి తగ్గ ఫుడ్డు, మీ బాడీకి, మీ BMIకి తగ్గ ఫుడ్ తీసుకోండి. ఏంటంటే BMI అనంటే బాడీ మాస్ ఇండెక్స్. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కో BMI ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫీట్ ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళ BMI వేరుగా ఉంటది. 6 ఫీట్ ఉన్న వాళ్ళకి 2 ఇడ్లీలు, 2 దోసలు తిని మనం ఉండమంటే కళ్ళు తిరిగి పడి చస్తారాళ్ళు. సో 5 ఫీట్ ఉన్న వాళ్ళకి ఒక BMI ఉంటది. 5'5" ఉన్న వాళ్ళ BMI వేరుగా ఉంటది. అండ్ 6 ఉన్న వాళ్ళ BMI వేరుగా ఉంటది. సో మనిషిని బట్టి, వాళ్ళ BMIని బట్టి, వాళ్ళ చేసే వర్క్‌ని బట్టి సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. ఈ డైట్ అనేది ఉంటది. సో ఎవరు కూడా డైట్ విషయంలో పొరపాట్లు చేయొద్దు. మీరు తగ్గాలి అని చెప్పి ఏమి తినకుండా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని గ్లూకోజ్ లెవెల్స్ మరీ తగ్గిపోయి, బీపీ డౌన్ అయ్యి, కళ్ళు తిరిగి పడిపోవటం ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు. సో కొంచెం నిదానంగా తగ్గండి. ఒక్కసారే తగ్గి మీరేమి మిస్ ఇండియాలు, మిస్ వరల్డ్ కప్పులు తీసుకొని అవసరం లేదు. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఒక క్రమ పద్ధతిలో తినండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.